రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచనలు చెప్పింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రాయలసీమ అదేవిధంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవబోతున్నట్టుగా చెప్తుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలకు వెళ్తే ప్రస్తుత వాతావరణము పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క చలి మొదలవుతుంటే ఎండలు కూడా మండిపోతున్నాయి మధ్యాహ్నం సమయంలో. ఇప్పుడు దీనికి తోడుగా మళ్ళీ వర్షాలు కురవబోతున్నాయి. నిజానికి నిన్నటితో నైరుతి ఋతుపవనాలకు ఎండ్ కార్డ్ పడిపోయింది. పూర్తిగా నైరుతి ఋతుపవనాల కాలం అయిపోయింది. దేశం నుంచి ఋతుపవనాలు పూర్తిగా వెళ్ళిపోయినట్టు కూడా భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈశాన్య ఋతుపవనాలు ఇంకొన్ని రోజులలో దేశమంతటా విస్తరించేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ యొక్క ఋతుపవనాల ప్రభావంతో దేశంలో చలిగాలులు పెరగడంతో పాటుగా పలు ప్రాంతాలలో వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పైన తీవ్రంగా ప్రభావం ఉండనుంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా తోడై ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ కూడా ఉందని పేర్కొంది. సో అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నేడు శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక రాష్ట్రంలో సాధారణం నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఈరోజు ఆకాశం మేఘామృతమై ఉంటే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అంచనా వేసింది. ఉదయం వేళలో పొగమంచుతో కూడిన చల్లని వాతావరణం ఉంటుందని పేర్కొంది. నగరంలో కనిష్టంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉండగా గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మొత్తం మీద ఈశాన్య ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలలో వాతావరణం చల్లబడనుండగా కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం వర్షాల వల్ల మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఏర్పడింది. ఏదేమైనా కూడా నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయాయని చెప్పేసి అనుకునే లోపే ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు క్రమంగా వ్యాపించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇది పొగమంచుతో పాటుగా భారీ వర్షాలకు కూడా దారి తీస్తుండటంతో రైతులకు చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల వద్ద కూడా ప్రజలు ఇక్కట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు చలి కూడా పెరుగుతుంది, మరొక వైపు మధ్యాహ్నం సమయంలో ఊహించినటువంటి విధంగా ఎండ కూడా కొడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భిన్నమైనటువంటి వాతావరణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు భిన్నమైనటువంటి వాతావరణ కారణంగా ఖచ్చితంగా వైరల్ ఫీవర్స్ కానీ ఈ జలుబులు కానీ ఇలాంటి అటాక్ చేస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.